హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక విచిత్రమైన మాయాలోకాన్ని పరిచయం చేయబోతున్నా. అదేంటి అని అడుగుతున్నారా? అంటే ఇక్కడ ప్రతి అమావాస్య నాడు కూడా ఇక్కడ పీఠంకి సంబంధించిన స్వామీజీ డమరికం వాయిస్తూ ఉంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళని వాళ్ళు మేమర్చిపోయి నాట్యం చేయడం చాలా ఫేమస్. అంటే ప్రతి అమావాస్య నాడు మాత్రమే వీటిని మనం అక్కడ చూడగలుగుతాం. కానీ ఇవాళ మనం దర్శించుకోబోయేదైతే ఈ ఆలయం శివకాళి అమ్మవారి ఆలయం అంటారు. ఈ ఆలయ దర్శనమే. సో సిద్ధంజి శివకాళి అమ్మవారి ఆలయ దర్శనానికి వెళ్ళిపోదామా? మరి ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న తనే మోహన్ దాస్ స్వామీజీ. తనని సిద్ధంజి స్వామి అని కూడా అంటారు. సో తన డమరుకం వాయిస్తే ఇలా అందరూ నాట్యం చేస్తుంటారు అమావాస్య నాడు. కానీ మనం ఇవాళ అయితే ఆ పీఠం గురించి కానీ అక్కడ జరిగే యాక్టివిటీస్ గురించి కానీ డిస్కస్ చేయటం లేదు. ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క పవర్స్ ఏంటి, ఇవి మాత్రమే చూడబోతున్నాం. ఈ ఆలయం అయితే సిద్ధంజి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం కాంచీపురంకి సమీపంలో ఉంది. ఇంకా చెన్నై బెంగళూరు హైవే మీద ఉంది. కాబట్టి వెళ్ళే వారందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ ఆలయం. అంటే బయట ఉన్న భారీ విగ్రహాలు ఇవన్నీ కూడా చూడడానికి దూరం నుంచి చూస్తేనే ఇక్కడ ఒక ఆలయం ఉంది అని తెలిసేలా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా బయట అయితే మనం భారీ విగ్రహాల్లో ప్రత్యంకరాదేవి అమ్మవారు, అంజనాదేవి, ఇంకా వారాహి అమ్మవారు, వీళ్ళందరి స్వరూపాలు, ఇంకా మహాకాళి అమ్మవారి స్వరూపాలు, వీళ్ళందరినీ కూడా చూడగలుగుతాం. ఇంకా ఆలయంలో మూల స్థానంలో మనకి ఉన్నదైతే శివకాళిని అమ్మవారు. అప్పట్లో కామకాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడంట. తను బ్రహ్మదేవుడికై తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడంట. అంటే తనని అంతం చేయగలిగేది ఒక ఆడపిల్ల మాత్రమే ఉండాలి. అంటే పెళ్లి కానీ ఒక ఆడపిల్ల మాత్రమే నన్ను అంతం చేయగలగాలి, ఇంకెవ్వరి చేత నాకు అంతం ఉండకూడదు అని చెప్పి వేడుకున్నాడంట. ఇంకా బ్రహ్మదేవుడు కూడా వరాన్ని ఇచ్చేశాడు. అంటే కామకాసురుడు ఒక చిన్న ఆడపిల్ల మనల్ని ఏం చేస్తుంది అని చెప్పి, అది పెళ్లి కాని ఆడపిల్ల ఏం చేస్తుందిలే అని చెప్పి హేళనగా ఇటువంటి ఒక వరాన్ని పొందినట్టుగా తెలుస్తోంది. వరాన్ని ఎప్పుడైతే పొందాడో అన్ని లోకాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడంట. ఇంకా భూలోకం కూడా అందులో తప్పలేదు. సో ప్రతి ఒక్కరిని, అన్ని లోకాల్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం చూసి దేవదేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకున్నారంట. అప్పుడు శివుడికి ఈ వరం గుర్తొచ్చింది. అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. ఇంకా ఏదో ఒక వంక పెట్టుకుని పార్వతీదేవిని భూలోకానికి వెళ్ళి నువ్వు మళ్ళీ పుట్టి జన్మించి నాకై తపస్సు చేసి నన్ను మనువాడు అని చెప్పి శపించి భూలోకానికి పంపించేశాడు. పార్వతీదేవి కూడా ఇది గ్రహించి భూలోకం మీదకి వెళ్ళి మళ్ళీ ఒక ఆడపిల్లగా జన్మించి శివుడికై తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా తను తపస్సు చేయడం మొదలుపెట్టిన ఆ శివలింగమే ఇసుకతో చేయబడిన పృథ్వీలింగం అంటారు. అంటే ఒక మామిడి చెట్టు కింద పాలార్ అనే నది తీరాన తను ఆ ఇసుక లింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేయడం మొదలుపెట్టింది. ఆ లింగమే ఇప్పుడు మనం కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయంలో చూస్తున్న పృథ్వీలింగం. అంటే పంచభూత లింగ స్థలాల్లో ఇది కూడా ఒకటి. ఇంకా భూలోకంలో ఉన్న అందరినీ ఇబ్బంది పెడుతున్న కామకాసురుడు అమ్మవారిని చూశాడు. ఇంకా అమ్మవారి వంక తప్పుడు ఉద్దేశంతో, దురుద్దేశంతో అమ్మవారిని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా అమ్మవారి యొక్క తపస్సు అంటే శివ పూజ భంగం కలుగుతుంది. అమ్మవారికి చాలా కోపం వచ్చేసింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం మొదలైపోయింది. దోషంతో ఉన్న అమ్మవారు భద్రకాళి అమ్మవారిగా స్వరూపం దాల్చింది. ఇంకా కామకాసురుడిని అంతం చేసింది. ఇంకా తను అలా అంతం చేసిన ఆ ప్రాంతమే ఈ సిద్ధంజి అనే గ్రామం అంటారు. అందుకే ఇక్కడ ఈ ఆలయం నిర్వహించారంట. ఆ తర్వాతే శివపార్వతులకి కళ్యాణం జరిగి అమ్మవారు మళ్ళీ కైలాసం చేరుకుందని చెప్తారు. అండ్ అమ్మవారు ఇక్కడ శివకాళి అమ్మవారుగా ఎప్పటికీ ఉండి భక్తుల్ని ఆదరిస్తున్నారు. శివకాళిగా మారి రాక్షసుడి యొక్క రక్తాన్ని మొత్తం పీల్చేసిన అమ్మవారు ఇటువంటి ఒక సంఘటన జరిగింది ఈ ప్రాంతమే. కాబట్టి అమ్మవారు ఇక్కడ పీఠాధిపతిగా ఉన్న సిద్ధంజి స్వామి అంటే మోహన్ దాస్ స్వామి అని కూడా అంటారు. తన యొక్క కళ్ళు వచ్చి తనకి ఇక్కడ ఒక ఆలయం నిర్వహించమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాతే తను 1999లో ఇక్కడ ఈ ఆలయాన్ని ఒక పీఠంగా నిర్వహించి ఇప్పటి వరకు కూడా మేనేజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆలయంలో అయితే అమ్మవారు చూడడానికి చాలా వైభవంగా కనిపిస్తున్నారు. ఇంకా ఆలయం బయట ఉన్న ఆ నిలువెత్తు ప్రతిమలు కూడా చూడడానికి చాలా వైభవంగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన యాత్ర.
శివకాళి అమ్మవారి ఆలయ దర్శనం మనందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.